ఈ3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా ముఖ్య అతిథి భానుజ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మరిన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా రెడ్స్ సంస్థ, మరి రెడ్స్ ఈ కాలంలో రెడ్స్ ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతూ ఉంది అని బయట టాక్ వస్తూ ఉంది. మరి రెడ్స్ అంటే ఏంటి, అసలు రెడ్స్ సంస్థ ఎవరు స్థాపించారు? రెడ్స్ అంటే రూరల్ ఎన్వైరన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ. దీనికి ఫౌండర్ నేనే. 1996లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతకన్నా ముందు కూడా యంగ్ ఇండియా ప్రాజెక్టు ఎన్ఎస్ బేడి గారు ఒక 10 years అక్కడ కూడా పనిచేశాము. తర్వాత ఈ జిల్లాలో ఉన్న కరువు పరిస్థితుల్లో మహిళలు పిల్లలు పడుతున్న ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసము, ఈ కరువు పరిస్థితి నుండి బయటకు వచ్చి మైగ్రేషన్ వెళ్ళిపోయి చాలా మటుకు హ్యూమన్ ట్రాఫికింగ్ గురవుతున్న మహిళలని, మైగ్రేషను, వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభము, రైతు ఆత్మహత్యలు, వీటన్నిటినీ కూడా ఫోకస్ చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏం చేయాలనే ఉద్దేశంతో రెడ్స్ సంస్థ స్థాపించడం జరిగింది. ఓకే, నైస్ మేడం. రెడ్స్ గురించి మంచిగా వివరించారు. మరి భానుజ గారు రెడ్స్కి ముందు ఏం చేసేవారు? యాక్చువల్గా మాది నల్లమాడ మండల్లో బడవాన్లపల్లి అనే ఒక చారుపల్లి గ్రామంలో ఉంటుంది. మా నాన్న సిపిఐ కార్యక్రమాల్లో అప్పుడు మన ఇక్కడ ఉన్న సదాశివన్ గారు, రంగప్ప గారు, రామకృష్ణ గారు వీళ్ళతో కలిసి చేసేటప్పుడు నేను అప్పుడు ఒక 6th class 7th class చదువుతున్నప్పుడు కూడా ఫాలో చేసేదాన్ని. దాంతోపాటు కదిరి బేస్డ్గా మరి కుటాగలకు మా చదువుల కోసం అమ్మా నాన్న రావడం జరిగింది. ఆ విలేజ్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటున్న కుటుంబం నుండి. అంతకన్నా ముందు యంగ్ ఇండియా ప్రాజెక్ట్లో ఏదైతే ఈ భావజాలాలు ఉన్నాయో వాటిని ఉద్దేశించి అక్కడున్న సమస్యలను అడ్రస్ చేసే విధంగా చేయడం జరిగింది. అప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను యంగ్ ఇండియా ప్రాజెక్ట్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఇంటర్లోనే అంటే చైల్డ్ మ్యారేజ్ అనే చెప్పచ్చు, 17 yearsకే మ్యారేజ్ కావడం, తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇది అంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. ఒక దగ్గర పనిచేసే అనుభవాలతో తీసుకునేది ఒకటైతే, పూర్తి స్థాయిలో దీన్ని ఒక ఓన్గా చేసుకొని ఈ సమస్యలను అంటే ఉమెన్ చిల్డ్రన్ ఇష్యూస్ అనేది చాలా కలిసివేసే విషయం. డొమెస్టిక్ వైలెన్స్, దళితుల మీద దాడులు, దళిత ఇష్యూ మీద చాలా మటుకు అమడుగూరు మండలి ఇక్కడంతా కూడా దళిత ఎంపవర్మెంట్ మీద కూడా ఏపీపీఎస్ అనంత పర్యావరణ పరిరక్షణ సమితిలో కూడా దీన్ని అన్ని న్యాచురల్ ఫార్మింగ్తో పాటు చేయడం అనేది జరిగింది. అందుకని 1996లో రెడ్స్ను స్థాపించడం అనేది జరిగింది. ఓకే, మరి రెడ్స్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా మీరు దేని మీద ఫోకస్ చేశారంటే ఏమి ఇష్యూస్ మీద ఎక్కువగా పోరాటం చేయడం జరిగింది? స్కూల్స్, తర్వాత గ్రామాలు, అంటే పనికి తగ్గ వేతనాలు, సమాన వేతనాలు, మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలనేది ఒకటి. దాంతోపాటు ఇప్పుడు నరేగా ఏమైతే ఉపాధి హామీ పథకం వచ్చిందో, ఇప్పుడు పేరు మారిండొచ్చు, ఉపాధి హామీ పథకం సంబంధించి యంగ్ ఇండియా ప్రాజెక్టులో కూడా ఢిల్లీ వరకు సైకిల్ ర్యాలీ చేసిన సందర్భం ఉంది. నేను అంత దూరం వెళ్ళలేకపోయినాను. కానీ అప్పటి నుండి మళ్ళీ తర్వాత వాటిలో ఉన్న సమాన పనికి సమాన హక్కులు, పని దినాల దగ్గర నుండి కూడా చేసేదే కాకుండా మహిళలు, పిల్లలు డ్రాట్ సిచ్యువేషన్ ఎదుర్కొనే విధంగా ఎట్లా చేయాలి, ఏదైతే కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీ లీడర్స్ కమ్యూనిటీ లెవెల్లో వాళ్ళ హక్కులను వాళ్ళను పరిరక్షించుకునే విధంగా చేయడానికి, ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీలు ఉన్నాయో దాంట్లో ప్రజాస్వామ్యంగా ఉండడానికి ఏం చేయాలా, వీటి మీద ఎక్కువ ఫోకస్గా చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు వచ్చినాయి, డ్వాక్రా అని ఉండేది, ఆ సంఘాలుగా ఏర్పాటు చేసి మెయిన్ ఉమెన్ అప్పుడు బయటకు రావాలంటే కూడా రాలేని పరిస్థితి, బ్యాంక్స్కి వెళ్ళే పరిస్థితి కాదు. 87, 88లో డ్వాక్రా గ్రూప్లను ఉండేది. అవి కూడా నల్లమాడ మండలంలో స్టార్ట్ చేసి కదిరి డివిజన్లో అంతా కూడా ప్రారంభించడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి ముఖ్యంగా మహిళలు గృహహింస నిరోధక చట్టం రాకమునుపు కూడా చాలా మటుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా చాలా భయపడే పరిస్థితి. వాటికి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా తీర్చడమే కాకుండా ఉమెన్ చిల్డ్రన్ సపోర్ట్గా నిలబడడం అనేది కూడా జరిగింది.
అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్‌జీఓస్ అంటే ఒక ఒక రకంగా సొసైటీకి మంచి చేస్తున్న ఎన్‌జీఓస్ ఉన్నారు. మరి దోచేస్తున్న ఎన్‌జీఓస్ గూడా ఉన్నారు. అవును. మరి దాన్ని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు? మరి జినానిటీ అనేది ఎంతవరకు ఉంది అంటారు? ఈ విషయం కరెక్టే. చాలా మటుకు ఎన్‌జీఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను లేదంటే చాలా ఇప్పుడు ఇంకొక రకంగా కూడా దీన్ని ఎన్‌పీఓ అని చేస్తున్నారు. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని ఇప్పుడు పేరు కూడా మార్చున్నారు. ఇంకోటేమంటే ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ అనేది కూడా అంటున్నారు. అంటే ఏది సొంతానికి ఏది స్వలాభము అనేది కాకుండా ఇది సర్వీస్ ఓరియెంటెడ్‌గా వెళ్ళాలనేది ఉంది. అయినప్పటికి కూడా చాలా మటుకు కొంత మల్లారెడ్డి సార్ వీళ్ళు అంటుంటారు. మనం ఒక జిల్లా తీసుకుంటే 4000 మంది రిజిస్ట్రేషన్ ఉంటారు. 400 మంది రకరకాల కార్యక్రమాలు చేస్తారు. కానీ పనిచేసే వాళ్ళు నలుగురు ఉంటారు అని. అంటే అది కరెక్టే. అన్ని వ్యవస్థల్లో ఉన్నట్లు ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో కూడా మంచి చెడు ఉంది. దీంట్లో కరప్టెడ్ చేసేవాళ్ళు ఉన్నారు. నిజాయితీగా నిలబడి చేసేవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. సేమ్ ఇది కూడా ఏమీ ప్రత్యేకత కాదు. దీంట్లో కూడా చాలామంది ప్రోగ్రెస్‌గా ఏదో ఒకటి తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రోగ్రాములు తెచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏమైతే ఉందో అది అన్ని స్థాయిల్లో చేయగలిగితేనే ఈ కరప్టెడ్ అనేది మనం అన్ని స్థాయిల్లో ఆపగలం. అనేక విషయాల్లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం ఎక్కువగా ఉంది. భానుజ గారి దగ్గర పోతే న్యాయం జరుగుతుంది. మరి ఆమె అయితేనే దీనిపైన పోరాటం చేస్తారు అని సమస్యలు మీ దగ్గరకొస్తాయంటారు. అది నిజమే అంటారా? చాలా మటుకు. పోలీస్ డిపార్ట్మెంట్‌కి వెళ్తే కూడా కొంతమంది కదిరి డివిజను, పుట్టపర్తి నియోజకవర్గము, కదిరి నియోజకవర్గంలో ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్‌లో అన్నీ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్తే మాకు సపోర్ట్ దొరుకుతుంది. అంటే అట్లాంటి మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పూర్తిగా అదే విధంగా ఉంటే ఎవరికీ న్యాయం జరగదు. అక్కడికొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న మూలాలు ఏమున్నాయో మేము ఎతకడం జరుగుతుంది. వాళ్ళకున్న సమస్యను అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ వాళ్ళొచ్చినారు కౌన్సిలింగ్ కొట్టి వెళ్ళిపో అనేది ఉండదు. కానీ దానికోసం గవర్నమెంట్ సిస్టమ్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఒక నమ్మకం అనేది ఆ బ్రాండ్ అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చాలా విషయాల్లో పనిచేసినప్పుడు అట్లాంటిదైతే కూడా ఉంది. అందుకనే ఇప్పుడు కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో అయితే గిన ఎస్పీ గారు చాలా అద్భుతంగా ఒక నిర్ణయం చేసుకున్నారు. ఏంటంటే డివిజనల్ స్థాయి పోలీస్ స్టేషన్‌లోనే ఉమెన్‌కి సంబంధించి ఉమెన్ సపోర్ట్ సెంటర్ లాగా. అంటే కౌన్సిలింగ్ ద్వారా ఎఫ్ఐఆర్ చేస్తేనే పరిష్కారం కాదు. ఆ రిసీవింగ్ అనేది పోలీస్ అనగానే భయంతో రాకుండా ప్రేమతో రావాలి ఉమెన్. అట్లా ఉద్దేశంతో సార్ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు కదిరి డివిజను, పుట్టపర్తి డివిజన్‌లో మా కౌన్సిలర్ కూడా ఒకరుంటారు. అది రికార్డ్ చేస్తారు. దానివల్ల చాలా 190 కేసులు జనవరి నుండి ఇప్పటి వరకు వస్తే దాంట్లో 3 మాత్రమే ఎఫ్ఐఆర్ అయినాయి. 10థ్ తర్వాత ఎక్కువగా మరి ఈరోజు 10థ్ తర్వాతనే చాలా వరకు ఘోరాలు అంటే ప్రేమించడము, అమ్మాయిల సమస్యలు ఎక్కువగా ప్రేమించి మోసుకుపోవడము, ఇలా సమస్యలు ఎక్కువ ప్రేమ పేరుతో. ఇలాంటి సమస్యలు మీ వరకు ఎంతవరకు వచ్చింటాయి మేడం? మేమిప్పుడు చైల్డ్ మ్యారేజ్ తర్వాత ఎలోప్మెంట్ కేసెస్ చాలా చూస్తున్నాం. ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఒక 500 ఉంటే దాంట్లో ఒక 50% వాళ్ళు ఏమైతే ప్రేమ వ్యవహారాల్లో పోయిన కేసెస్‌లో ఫోక్సా కేసెస్ కూడా మారుతున్నాయి. వాటినన్నిటిని మేము జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక టీము ఏర్పడింది. అంటే న్యాయం అనేది పిల్లలకు కావాలా అని. దాంట్లో మేమిప్పుడు కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాలో చేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్‌తోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీసర్స్ వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంటు అందరి కోఆర్డినేషన్‌తోనే అది చైల్డ్ మ్యారేజ్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. ఈ ఈ సమస్య ఎందుకుంది అనంటే అది చాలా మీడియా ప్రభావము, తర్వాత వాళ్ళు ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు ఏది మంచి ఏది చెడు అని తీసుకునే పరిస్థితిలో లేకుండా పిల్లలు ఇప్పుడు అంటే 10థ్ కాదు 8థ్, 7థ్ క్లాస్‌లే లవ్ అని వెళ్ళిపోతున్నారు. రీసెంట్‌గా 2, 3 కేసులు అమ్మాయి వచ్చి 9థ్ క్లాస్, అబ్బాయి 10థ్ క్లాస్ పెళ్లి చేసుకొని వచ్చేస్తున్నారు. ఇట్లాంటివి ప్రతి నెల చాలా అవుతున్నాయి. వీటిని పరిష్కరించే విషయంలో అన్ని రకాల దాంతోపాటు ఇంకోటేముంది, చైల్డ్ మ్యారేజ్ అయిన వెంటనే టీనేజ్ ప్రెగ్నెన్సీ 500 నుండి 900 మంది ఉన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ అయినా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా చైల్డ్ మ్యారేజ్ అయిన పిల్లలు. అంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంత సిస్టమ్ ఉన్నా, డిపార్ట్మెంట్లు సపరేట్‌గా దీనికోసం ఉన్నా,
ఏవైతే చైల్డ్ మ్యారేజ్ ప్రివెంటివ్ యాక్ట్ కోసము ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ అని ఎస్ఓపిలు వచ్చినా కూడా అది ఇంకొంచెం అంటే ఒకవైపు అవేర్నెస్ పెరుగుతూ రిపోర్టింగ్ పెరుగుతుందా, లేదంటే ఇది ఇంకొక రకంగా ఏమైనా దారి చూస్తుందా అనేది ఇది అందరినీ కూడా చాలా ఆలోచనలో పడేసిన విషయంగానే అనుకోవచ్చు.